ఎవ్రీవన్ నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్ బీ స్మార్ట్ ఎవ్రీడే. ఈ వీడియోలో వచ్చేసి మనం మనకి ఫారిన్ ఎడ్యుకేషన్ గురించి ఒక ఇన్ఫర్మేషన్ని షేర్ చేయాలనుకుంటున్నానండి. హైయర్ ఎడ్యుకేషన్ కావచ్చు, లేదంటే లైక్ ఇంజనీరింగ్ కావచ్చు, డిప్లొమా కావచ్చు, మేనేజ్మెంట్ కావచ్చు, హాస్పిటాలిటీ రిలేటెడ్ కోర్సెస్ని కంప్లీట్గా లోన్ ప్రాసెస్తో ఆస్ట్రేలియాలో ఈజీగా మనం వెళ్ళి చదువుకోగలిగిన ప్రాసెస్ గురించిన ఇన్ఫర్మేషన్ని ఈ వీడియోలో నేను మీతో షేర్ చేస్తాను. దీనికి సంబంధించిన ఫర్దర్ కంప్లీట్ డీటెయిల్స్లోకి వెళ్ళే ముందు మీలో ఎవరైనా ఈ ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే, నా పేరు పూర్ణిమ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ ఛానల్ని. అలాగే పక్కనే ఉన్న బెల్ నోటిఫికేషన్ని కూడా మీరు యాక్టివేట్ చేసుకుంటే నేను పెట్టే మంచి మంచి ఇన్ఫర్మేషనల్ వీడియోస్తో పాటు షాపింగ్ వీడియోస్ని మిస్ కాకుండా చూడొచ్చు. సో ఈరోజు మనం యాక్సెస్ ఎడ్యుకేషనల్ ఆర్గనైజేషన్ దగ్గర ఉన్నామండి, గచ్చిబౌలి. ఇక్కడ ఏంటంటే వీళ్ళు ఆస్ట్రేలియాలో చదువుకోవడానికి లైక్ 1 ఇయర్ అనేది మనం స్టడీస్ ఇండియా నుంచే చేయొచ్చు, రిమైనింగ్ ఇయర్స్ అనేది మీరు ఆస్ట్రేలియా నుంచి చదవచ్చండి. కంప్లీట్గా లోన్ ప్రాసెస్ కానీ, అక్కడ ఆస్ట్రేలియాకి వెళ్ళిన తర్వాత కూడా పార్ట్ టైం జాబ్స్ చూపించడము, ఇక్కడ మనకు జస్ట్ ఇక్కడ మీరు ఎంటర్ అయిన దగ్గర నుంచి కూడా వీళ్ళకి మొత్తం పిఆర్ వరకు అన్ని రిలేటెడ్ డీటెయిల్స్ అన్నీ కూడా మనం ఇక్కడ అడిగి తెలుసుకుందాము. మొత్తం అక్కడ ఆస్ట్రేలియాలో కూడా వీళ్ళ పర్సన్స్ ఉంటారట అండి. అక్కడ పిఆర్ వచ్చి అక్కడే ఉన్నటువంటి వాళ్ళ సపోర్ట్ తోటి మనం చక్కగా మన పిల్లల్ని అక్కడికి పంపించి చదివించుకోవచ్చు అనమాట. దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ నేను చెప్పడం కంటే భారతి మేడం అడిగి తెలుసుకుంటే చాలా బాగుంటుంది. వెళ్ళి తెలుసుకుందాం ఫ్రెండ్స్. హాయ్ మ్యామ్. నమస్తే. నమస్తే అమ్మా. చాలా హ్యాపీగా ఉంది మ్యామ్ మీలాంటి ఒక పర్సన్ని మీట్ అవ్వడం. సో చెప్పండి మ్యామ్, మనకి ఇప్పుడు ఆస్ట్రేలియన్ కెరీర్కి స్టార్ట్ చేయాలన్నా, అక్కడ ఎడ్యుకేషన్ అయినా అసలు పిల్లలు ఎవరు వెళ్ళొచ్చు, అక్కడున్న ఆపర్చునిటీస్ ఏంటి, లైక్ దీనికి సంబంధించిన డీటెయిల్స్ మన లేడీ వ్యూవర్స్ కోసం మ్యామ్. ఓకే నమస్తే వన్స్ అగైన్ అండి అందరూ. సో మనం పెట్టిన ఉద్దేశం ఏంటంటే ఈ కాలేజ్ మధ్యతరగతి ప్రజలకి ఫారెన్ విద్య అందుబాటులోకి తేవాలి అన్న ఉద్దేశంతో ప్రధాన కారణం దాంతో పెట్టామండి. ఎందుకంటే గోవింద్ గాజులా అని మా పార్ట్నర్ ఉన్నారు, ఆయన ఆస్ట్రేలియాలో ఉంటారు. అక్కడికి వెళ్ళి ముందు ఈ వెంట్ దేర్ చాలా సార్లు ఆయన చెప్తారు, నేను ఒక $100 తీసుకొని ఆస్ట్రేలియాలో దిగానండి, ఆ తర్వాత నేను భారతదేశం నుంచి ఒక్క రూపాయి కూడా తీసుకెళ్ళలేదు. ఈ స్థాయికి అంటే ఒక కాలేజ్, ఇదివరకు ఆయన దగ్గర 4 రెస్టారెంట్స్, ఈ స్థాయికి ఎదిగాను. సో ఫారెన్ వెళ్ళి మనం చదువుకోవడం వల్ల ఈ అడ్వాంటేజెస్ ఉన్నాయి. ఆ అడ్వాంటేజెస్ అన్నీ నేను స్వతహాగా అనుభవించాను కాబట్టి మన భారతీయ పిల్లలకి హెల్ప్ చేయాలి అంటే అది ప్రైమరీ మోటో, అది మన పిల్లలు ఎదగాలి అంటే ఈ విధంగా ఫారెన్ ఎడ్యుకేషన్ చేస్తే బాగుంటుంది అనే ఉద్దేశంతో మొదలు పెట్టారండి. అయితే ఇది ఓవర్ వ్యూ ఆఫ్ ది కోర్స్ మీకు ఒకసారి చెప్తానండి. ఎందుకంటే ఈ విషయం చాలామంది పేరెంట్స్కి అసలు మనం ఇలాంటి ఒక అవకాశం ఉంది, దీనివల్ల మన పిల్లలకి ఈ విధంగా అడ్వాంటేజ్ ఉంటుంది అన్న విషయం కూడా చాలామంది మన పేరెంట్స్కి అసలు అవేర్నెస్సే లేదు. సో బేసికల్గా మన ప్రోగ్రామ్ ఏంటంటే ఎవరైనా సరే ఇంటర్మీడియట్ చదివిన పిల్లలు కానీ, లేకపోతే పాలిటెక్నిక్ చదివిన పిల్లలు కానీ, అంటే 12 years ఆఫ్ ఎడ్యుకేషన్ ఇన్ ఇండియా షుడ్ బి దేర్. అది ప్రైమరీ గోల్. అండ్ అది సిలబస్ మీరు బైపీసీ, సిఈసి, ఎంపీసీ ఏదైనా పర్వాలేదు. అంటే ఇవన్నీ చదివిన వాళ్ళు ఇంజనీరింగ్ చేయొచ్చు, ఇవన్నీ చదివిన వాళ్ళు బిజినెస్ చేయొచ్చు, ఇవన్నీ చదివిన వాళ్ళు సైన్స్ రిలేటెడ్ ఏమైనా సబ్జెక్ట్స్ తీసుకుని చదువుతానన్నా చదవచ్చు అనమాట. సో మన యాక్సెస్ ఎడ్యుకేషనల్ ఆర్గనైజేషన్ చేసేది ఏంటంటే మన ఇంటర్మీడియట్ ఇండియాలో అయిపోయిన పిల్లలందరినీ కూడా మన దగ్గర అడ్మిషన్ తీసుకొని ఇక్కడున్న సంవత్సర కాలం పాటు వాళ్ళకి ఆస్ట్రేలియన్ సిలబస్లో ఎడ్యుకేషన్ ఉంటుందండి. అంటే మన సిలబస్ ఏమి ఉండదు. అంటే మనకి ఫస్ట్ ఇయర్ ఇక్కడ జరుగుతుంది. అవును. ఓకే, రిమైనింగ్ ఇయర్స్ ఆస్ట్రేలియాలో జరుగుతుంది. అయితే ఇది రిమైనింగ్ ఇయర్స్ ఆస్ట్రేలియానే కాదండి. ఇప్పుడు ఎలా చెప్పాలంటే ఇది ఫస్ట్ ఇయర్ మార్క్ లిస్ట్, అంటే మన భాషలో మనకు అర్థమయ్యే భాషలో చెప్పుకోవాలంటే ఈ ఫస్ట్ ఇయర్ మార్క్ లిస్ట్ ఏదైతే ఉందో అది ఇంటర్నేషనల్లీ యాక్సెప్టెడ్ ఫస్ట్ ఇయర్ మార్క్ లిస్ట్. ఇప్పుడు మనకి ఇక్కడ ఇంజనీరింగ్ ఫస్ట్ ఇయర్ చదివి మనం సెకండ్ ఇయర్ అడ్మిషన్ ఏ ఫారెన్ కాలేజ్లోనైనా కావాలంటే అది జరగదు. అదేవిధంగా ఈ సర్టిఫికేట్ తీసుకొని మీకు భారతదేశంలో అడ్మిషన్ కావాలన్నా జరగదు. కానీ ఈ ఫస్ట్ ఇయర్ మార్క్ లిస్ట్ తీసుకొని ఇట్స్ అన్ ఇంటర్నేషనల్లీ యాక్సెప్టెడ్ దిస్ థింగ్. ఆస్ట్రేలియాలో సెకండ్ ఇయర్ చదవచ్చు వాళ్ళు కావాలంటే. అంటే అది 1+2 years ఫర్ బ్యాచిలర్స్ డిగ్రీ అండ్ 1+3 years ఫర్ ఇంజనీరింగ్ కోర్స్. మన దగ్గర ఉన్నాయి 3 subjects ఉన్నాయి. ఒకటి ఐటీ, రెండవది హాస్పిటాలిటీ, మూడవది బిజినెస్. సో ఈ 3 కోర్సెస్లో కూడా పిల్లలు ఫస్ట్ ఇయర్ మన క్యాంపస్లో, ఇక్కడ గచ్చిబౌలిలో మా క్యాంపస్ మీరు ఆల్రెడీ కూర్చుని ఉన్నారు కదా. సో బేసికలీ వీ హ్యావ్ అ వెరీ నైస్ క్యాంపస్ విచ్ ఇస్ అ సెంట్రల్ గవర్నమెంట్ ఓన్డ్ క్యాంపస్. వీఆర్ సిట్టింగ్ విత్ ఇన్ దాట్. సో ఈ పిల్లలు ఏదైతే ఫస్ట్ ఇయర్ ఇక్కడ చదువుతారో ఫస్ట్ ఇయర్లో మీకు సిలబస్ ఆస్ట్రేలియా నుంచే వస్తుంది.
ఐడి కార్డ్స్ ఆస్ట్రేలియా నుంచే వస్తాయి. అండ్ అసైన్మెంట్స్ హ్యావ్ టు బి సబ్మిటెడ్ టు ద ఆస్ట్రేలియన్ టీచర్ అండ్ అసైన్మెంట్ రివ్యూ ఆయనే చేస్తారు. అండ్ అల్టిమేట్లీ ద మార్క్ లిస్ట్ ఆల్సో ఇస్ జనరేటెడ్ బై ఆస్ట్రేలియన్ కాలేజ్ ఓన్లీ. అంటే మనము ఇట్ ఈస్ కాల్డ్ అండ్ ఆఫ్ షోర్ క్యాంపస్ అండి. అంటే ఒక ఫారెన్ కాలేజ్ తీసుకొచ్చి ఒక ఇండియన్ ప్లేస్లో పెట్టాం అంతే. సిలబస్, మోడస్ ఆపరెండి, టైప్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఆస్ట్రేలియా. అంటే మన స్టూడెంట్ ఆస్ట్రేలియాలో కూర్చున్నట్టే. అంటే క్లాస్ రూమ్ ఇక్కడ కానీ కూర్చోవడం, అక్కడ క్లాస్ రూమ్లో పిల్లలకి ఏవైతే ఫెసిలిటీస్ ఉంటాయో ఆన్లైన్ లైబ్రరీ కానీ అది కానీ అన్నీ ఉంటాయి. సో ఫస్ట్ ఇయర్ ఇక్కడ చదువుకొని వాళ్ళు సెకండ్ ఇయర్ ఫ్లై అయినప్పుడు మనం సెకండ్ ఇయర్ వీళ్ళు ఎక్కడికైనా వెళ్ళొచ్చండి. అంటే ఆస్ట్రేలియా వెళ్ళాలని లేదు. సమ్ పీపుల్ వాంట్ టు గో టు కెనడా and some people want to go to UK. Some people want to go to some European countries and some want to go to Australia. ఇప్పుడు నేను అయితే మ్యాక్సిమం ఆస్ట్రేలియా ప్రమోట్ చేస్తాను. ఎందుకంటే మనకి జనరల్గా నాకు ఒక మదర్ అడిగే క్వశ్చన్స్ ఎలా ఉంటాయంటే 18-year-old పిల్లలు సడన్గా పొరుగురు వెళ్తే ఎవరు చూస్తారు ఏంటి, దీస్ కైండ్ ఆఫ్ థింగ్స్ విల్ బి దేర్. సో అక్కడ గోవింద్ మా పార్ట్నర్ ఉంటారండి, ఫిజికల్గా ఆఫీస్లో సిడ్నీలో ఉంటారు. వీ హ్యావ్ వన్ మోర్ పార్ట్నర్ హూ ఇస్ మారావ్ లాయర్, ఇమిగ్రేషన్ అడ్వకేట్. 20 years నుంచి మా ఆఫీస్ ఉంది అక్కడ. సో పిల్లలకి ఎటువంటి సపోర్ట్ కావాలన్నా అంటే సమ్ టైమ్స్ వెన్ వీ ఆస్క్ హిమ్ విల్ గో అండ్ పిక్ ద చైల్డ్ ఫ్రమ్ ది ఎయిర్పోర్ట్ ఆల్సో. అంటే జనరల్గా మీకు కన్సల్టెంట్స్ ద్వారా అది వెళ్తే ఏమైందంటే వన్స్ దే గో, మనది కాలేజ్ కదండి, సో మనకి ఓవర్ వ్యూగా వీ డూ ఇట్ అనమాట. సో ఫస్ట్ ఇయర్ ఇక్కడ పూర్తి చేస్తారండి. అక్కడ తర్వాత బిజినెస్ అనుకోండి 2 years అక్కడ పూర్తి చేస్తారు. ఇంజనీరింగ్ అయితే 3 years అక్కడ పూర్తి చేస్తారు. 1 year అక్కడ 3 years అయిపోయిన వెంటనే దే ఆర్ ఎలిజిబుల్ ఫర్ వర్క్ వీసా. ఇట్ ఈస్ కాల్డ్ గ్రాడ్యుయేట్ స్కిల్డ్ వీసా. 2 year వర్క్ వీసా వస్తుంది ఆస్ట్రేలియా నుంచి. సో ఆ వీసా తీసుకొని ఏ కంట్రీలోనైనా ద సేమ్ థింగ్ అప్లైస్. సో అండ్ వర్క్ వీసాతో దే కెన్ వర్క్ ఫుల్ టైమ్. అండ్ చదువుకునేటప్పుడు దే కెన్ వర్క్ పార్ట్ టైం అండి. అంటే జనరల్గా ఆస్ట్రేలియా ఇస్ ది మోస్ట్ what do we say most paid అనమాట. per hour they'll pay $23 to $25. more than that. And it is అంత స్ట్రిక్ట్ కూడా ఉండరు. అంటే యుఎస్లో మీరు ఫుల్ టైం పని చేయకూడదు, ఆస్ట్రేలియాలో మీరు హాలిడేస్లో ఫుల్ టైం పని చేయొచ్చు. యుఎస్లో ఇట్ ఈస్ నాట్ లీగల్. సో 20 hours అలా రెస్ట్రిక్షన్స్ ఉంటాయి. ఇక్కడ కూడా 20 hours ఉండేది, ఇప్పుడు 30 hours వాళ్ళు ఇంప్రూవ్ చేశారు. సో మా ఓల్డ్ స్టూడెంట్స్ వాళ్ళు నెలకి 2 లక్షలు 3 లక్షలు కూడా పార్ట్ టైంలో సంపాదించేస్తున్నారండి. నాకు అసలు హౌ ఇట్స్ హ్యాపెనింగ్ అన్నది ఐఎమ్ రియలీ సర్ప్రైజ్డ్. అంటే ఐ వాజ్ థింకింగ్ సమ్వేర్ అరౌండ్ 1 lakh అయితే ఖచ్చితంగా అందరూ ఎర్న్ చేస్తారు. ఎందుకంటే 8 రోజులు పని చేసినా కూడా యూఆర్ గోయింగ్ టు ఎర్న్ 1 lakh అనమాట. సో 8 రోజులు పని చేయడం అన్నది పెద్ద విషయం కాదు కదా అన్నట్టు ఆలోచించాను. సో ఏదైనా సరే మనకి జనరల్గా ఏంటంటే పేరెంట్ ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత డిగ్రీ ఇంజనీరింగ్ అవ్వాలా, తర్వాత ఇక్కడ ఏదో జాబ్ చేస్తారు, ఆ జాబ్లో సాటిస్ఫాక్షన్ ఉండదు, 20,000-30,000 40,000 అప్పుడు మాస్టర్స్కి వెళ్తారు. అండ్ ఈ పిల్లవాడు సెటిల్ అయ్యేసరికి ఇట్ విల్ బి రౌండ్ అబౌట్ 24-25 years. 25 years వరకు పేరెంటల్ సపోర్ట్ ఉండాలి. మన స్టూడెంట్ అయితే 19 ఏళ్ళ నుంచి వీళ్ళు స్టార్ట్ ఎర్నింగ్ అండి. అంటే ముందంతా పార్ట్ టైం జాబులతో ఎర్న్ చేస్తాడు, తర్వాత ఫుల్ టైం జాబ్. సో బై 19 వాళ్ళ సంపాదన స్టార్ట్ అయిపోతే పేరెంట్ పాకెట్ మనీ అడగక్కర్లేదు. కొంతమంది పిల్లలు ఆల్రెడీ ఇంటికి డబ్బులు కూడా పంపిస్తున్నారు. ఏంటి చదువుకునేటప్పుడు, ఇంకా చదువు అవ్వలేదు. అవును. మా పాప వాళ్ళ ఫ్రెండ్ ఉన్నిందమ్మా, ఫ్రెండ్ ఉన్నాడు అబ్బాయి, వాడు అసలు ఇక్కడ ఏమి చేసేవాడు కాదు, సూపర్ రిచ్ అనమాట. వాడు వాళ్ళ చెల్లెలు పెళ్లి కుదిరిందనగానే అక్కడ పార్ట్ టైం జాబ్ చేశాడు. అక్క పెళ్లికి నా డబ్బులతోనే చీర కొనాలన్నాడు, ఫాదర్కి ఏదో కాస్ట్లీ వాచ్ పట్టుకుని వచ్చాడు. వాడు దిగేసరికి అన్ని డబ్బులతో వచ్చాడు, ఇంకా చదువని పిల్లోడే. అంటే పొటెన్షియల్ చాలా ఉంది, హౌ దే యూటిలైజ్ అన్నది ముఖ్యం అన్నమాట. ఇండియా మనకి అక్కడ వర్క్ చేయాలి అంటే అదేదో మనం అవసరం లేదు కదా అనుకుంటాం, బట్ అక్కడ అలా ఉండరు. ఇఫ్ దే ఆర్ రిచ్ ఆల్సో దే వర్క్ ఫర్. ఇప్పుడు డిగ్నిటీ ఆఫ్ లేబర్ అనమ్మా. ఇప్పుడు ఏదైనా సరే మనం మన దేశంలో కొంచెం చెయ్యం, కానీ ఇక్కడ పుల్ల అక్కడ పెట్టిన వాళ్ళు కూడా అక్కడికి వెళ్ళి అన్ని నేర్చుకుని చేస్తారు. అండ్ మోర్ ఓవర్ తప్పు కాదు, ఫ్రెండ్స్ అందరూ జాబ్కి వెళ్తుంటే తనొక్కడు ఇంట్లో కూర్చుని బోర్ అయిపోతాడు కదా. ఇప్పుడు ఎవ్రీబడి విల్ గో ఫర్ జాబ్. అందరూ వైల్ దే ఆర్ స్టడీయింగ్, ఆ స్టడీస్ కూడా చాలా మట్టుగా అర్న్ చేసుకోవచ్చు. వాళ్ళు కొంచెం రెస్పాన్సిబుల్ ఉంటే చాలు. అండ్ మనకి ఆస్ట్రేలియాలో $60,000 per annum ఇస్ ది మినిమం పే స్కేల్. మన డబ్బుల్లో ఇట్స్ కమింగ్ టు వెరీ హ్యూజ్ అమౌంట్. అంటే జనరల్ గా మనకి ఇక్కడ ఇంజనీరింగ్ చేసిన వాళ్ళకి 25,000 నుంచి 40,000 వరకు వస్తుంది.
ఒక 10 ఏళ్ళలో ప్రమోషన్స్ వచ్చినా సరే 1,50,000 వరకు వెళ్తుంది. సో ఫస్ట్ జాబ్ ఇట్ సెల్ఫ్ ఇఫ్ యూఆర్ గెటింగ్ $60,000 అంటే గవర్నమెంట్ గైడ్ లైన్స్ ప్రకారం ఎవరైనా గ్రాడ్యుయేట్ అయితే, ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ ది పార్ట్ టైం పార్ట్, ఓకే, ఎవరైనా గ్రాడ్యుయేట్ అయితే ఫుల్ టైం జాబ్ అయితే $60,000 ఈస్ ద మినిమమ్ ఎవ్రీ కంపెనీ షుడ్ పే. అండ్ ఇంకోటి మన దగ్గర ఇప్పుడు బిట్స్ పిలాని, ఐఐటి వీళ్ళందరికీ ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్స్ అని ఉంటాయమ్మా. ఇప్పుడు అక్కడ నేను అడ్మిషన్ ఇప్పించి ప్రతి కాలేజ్లో 2 weeks నుంచి 2 months వరకు ఇంటర్న్షిప్స్ ఉంటాయి. మోస్ట్ ఆఫ్ దెమ్ విల్ బి పెయిడ్ అండ్ సమ్ ఆఫ్ దెమ్ మైట్ నాట్ బి పెయిడ్, కానీ ఇంటర్న్షిప్ అయితే ఖచ్చితంగా ఉంటుంది. వీళ్ళు నిజంగా చాలా బాగా చేస్తే ట్రైనింగ్ కాస్ట్ వాళ్ళకి తక్కువ అయింది కాబట్టి వీళ్ళే దిస్ మైట్ కన్వర్ట్ ఇన్ టు అ జాబ్ ఫర్ ద చైల్డ్. అక్కడ మళ్ళీ ఇన్ఫ్లుయెన్స్ చేయడం కానీ, ఇఫ్ చైల్డ్ ఈస్ డూయింగ్ వెరీ వెల్ జాబ్ వచ్చినట్టే. సరిగా చెయ్యకపోతే ఉద్యోగం రాకపోవచ్చు, అది ఇక్కడ రాదు అక్కడ రాదు కదమ్మా. పెద్ద విచిత్రం ఉంది. ఇప్పుడు చేయని వాడికి ఎక్కడా ఉద్యోగం ఉండదు, చేసేవాడికి బాగుంటుంది. సో బేసికల్గా మన దగ్గర ఆడపిల్లలు కూడా ఉన్నారు, వాళ్ళు కూడా ఆల్రెడీ వెళ్ళిన వాళ్ళు, దే ఆర్ వెరీ కంఫర్టబుల్. అండ్ మనం కంట్రీస్ గురించి మాట్లాడుకుంటే ఆస్ట్రేలియా ఇస్ ద సేఫెస్ట్ ఇన్ ది ఎంటైర్ వరల్డ్ ఇఫ్ యూ లుక్ ఎట్ ది గన్ కల్చర్ కానీ. అండ్ ఇంకా చెప్పాల్సి వస్తే ఇండియాకి క్లైమేట్ దగ్గరగా ఉంటుంది, టూ మచ్ ఆఫ్ ల్యాండ్ అండ్ టూ లిటిల్ పీపుల్ కదా అక్కడ. సో ఇన్ ఆల్వేస్ ఇట్ ఈస్ అ గుడ్ వన్. సో బాగుంటుంది. మిడిల్ క్లాస్ పేరెంట్స్ కూడా దే కెన్ ట్రై ఫర్ దిస్. అండ్ నేనేమంటానంటే ఇప్పుడు ఎప్పుడో 4 ఏళ్ళు పోయిన తర్వాత దే టేక్ అ డెసిషన్ అండ్ దెన్ దే స్టార్ట్ సెండింగ్ అంటే ఇవే డబ్బులు అప్పుడు కూడా ఖర్చు చేయాలి. ఈ 4 ఏళ్ళ సమయం ఏం చేసామన్నది తెలీదు. అండ్ అన్నట్లుగా ఇంపార్టెంట్, ఎవ్రీ 3 years ఇండస్ట్రియల్ స్టాండర్డ్ ప్రకారం దే అప్గ్రేడ్ ద సిలబస్. జనరలీ వాట్ హ్యాపన్స్ ఇన్ ఇండియా వీ డోంట్ నో వెన్ దే హ్యావ్ అప్గ్రేడెడ్ అమ్మా. ఎన్ని సంవత్సరాలు అయిందో మనకి ఎవరికి తెలీదు క్లియర్గా. అంటే ఇప్పుడు టెక్నాలజికల్ ప్రపంచం ఎస్పెషలీ మనం తీసుకుంటే, నాకు మా పిల్లలు పుట్టిన కొత్తలో అండ్ 10 years బిఫోర్ అండ్ ఇవాళ వాస్ట్ డిఫరెన్స్ ఉంది. నువ్వు ఇంకా 10 years బిఫోర్ టెక్స్ట్ బుక్ తీసుకొచ్చి చదువు చెప్పంటే టీచర్స్ని అనలేము, ఆర్గనైజేషన్ని అనలేము. ఇట్స్ ప్యూర్లీ ద ఎడ్యుకేషనల్ సిస్టమ్ హ్యాస్ టు బి అప్గ్రేడెడ్ అండ్ టెక్స్ట్ బుక్ హ్యాస్ టు బి అప్గ్రేడెడ్. ఇప్పుడు ఇక్కడ జాబ్ ఎవరికి జాబ్ ఇచ్చినా కూడా ఎవ్రీ చైల్డ్ ఈస్ ట్రైన్డ్. ఈ కంపెనీకి వెళ్ళిన తర్వాత ట్రైన్ చేసుకున్న 6 నెలలు ఉద్యోగం చేయించుకుంటారు, కానీ చదువుకున్న చదువు ఉద్యోగంలో వాడడం అన్నది చాలా రేర్. అంతే, ఏంటంటే నాలెడ్జ్ ఉంటుంది కాబట్టి ఆ నాలెడ్జ్ బేస్ దేనికైనా ఉపయోగపడుతుంది. సో వీసా ప్రాసెస్ అది ఎలా ఉంటుంది మ్యామ్? అంటే ఇప్పుడు మన దగ్గర జాయిన్ అయినప్పుడు వీసా కానీ, ఇంగ్లీష్ ఎగ్జామ్ IELTS ఉంటుంది, అది కానీ ఈ 1 year పీరియడ్లో IELTS కోచింగ్ జరుగుతుంది. అండ్ అట్ ది ఎండ్ ఆఫ్ ది ఇయర్ when the kid gets admission into a foreign college, visa processing anta kuda we will do it for them. Okay, our office only will do it for 12 years education complete ayindala ma'am. Edaina backlogs unna kuda you will try for the ట్రై కుదరదమ్మా. కానీ 12 years ఇప్పుడు ఇంటర్మీడియట్ ఎగ్జామ్ నెక్స్ట్ ఇయర్ పాస్ అయ్యి సర్టిఫికేట్ ఇస్తారంటే కరెంట్లీ దే కెన్ టేక్ అడ్మిషన్ అండ్ దే విల్ బీ గోయింగ్ నాట్ విత్ దిస్ బ్యాచ్ బట్ దే విల్ గో 4 or 5 months లేటర్. ఒక సెమిస్టర్ అయితే దే హ్యావ్ టు లూజ్ బికాస్ మార్చ్లో దే విల్ బి రైటింగ్ ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్. బ్యాక్లాగ్ ఉంటే కష్టం. సో ఇప్పుడు ఒకవేళ ఇప్పుడు చూసే వ్యూవర్స్ మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలంటే ఎలా మ్యామ్? అంటే ఇప్పుడు అక్కడ సిస్టమ్ ఎలా ఉంటుంది, మీకు ఎప్పుడు ఉంటుంది మనకి ఎడ్యుకేషన్? ఇది అకాడమిక్ ఇయర్ జనరల్గా మన అకాడమిక్ ఇయర్తోనే మనం స్టార్ట్ చేస్తున్నామండి. ఎందుకంటే మనకి అడ్మిషన్స్ ఆ పీరియడ్లోనే ఉంటాయి కాబట్టి. కానీ అక్కడ ట్రైమిస్టర్ అంటే ఇవాళైనా నేను అడ్మిషన్ ఇవ్వచ్చు, 3 నెలల తర్వాత అయినా అడ్మిషన్ ఇవ్వచ్చు. అక్కడ ట్రైమిస్టర్ అంటే ఇయర్లో 3 times దే టేక్ అడ్మిషన్స్. సో దేర్ ఈస్ నో లిమిట్ టు ది టైమ్ ఆఫ్ అడ్మిషన్. ఎనీబడి కెన్ కమ్ ఇన్ అండ్ దే కెన్ టేక్ అన్ అడ్మిషన్. సో వాళ్ళు మిమ్మల్ని వచ్చి పర్సనల్గా కలవచ్చు. మా గచ్చిబౌలిలో మా క్యాంపస్ ను మనం అక్కడే కూర్చుని ఉన్నాం. సో అడ్రస్ లొకేషన్ వేస్తే ఎనీబడి కెన్ కమ్ డౌన్ అండ్ మా ఫోన్ నెంబర్ కూడా ఇట్స్ దేర్. You can call that number and ask for the location or address and any questions any parent has అడగొచ్చు. ఓకే, సో మనకి ఇంత ఫినాన్షియల్ సపోర్ట్ లేదు అని వరి అయిపోయి మనం స్టార్ట్ చేయకుండా ఉండడం కంటే ఒకసారి వచ్చి మీరు డీటెయిల్స్ మొత్తం తీసుకోండి. చాలా మంది మా చుట్టాల్లో కూడా చాలా మంది దే ఆర్ నాట్ దట్ రిచ్ టు గో స్టడీ ఇన్ అబ్రాడ్ అండ్ స్టిల్ ఎడ్యుకేషనల్ లోన్స్ అవి తీసుకొని. అవును, ఎడ్యుకేషనల్ లోన్ అందరికీ వస్తుందండి. అంటే ఒక చిన్నది ఫ్లాటో ఇల్లో సొంతది ఏదైనా ఉంటే దట్స్ మోర్ దెన్ ఎనఫ్. జనరల్గా దట్ సేవింగ్స్ విల్ బి దేర్. గవర్నమెంట్ జాబ్ హోల్డర్స్కి అయితే ఇంకా ఈజీ, వాళ్ళకి PFలు అయ్యి ఉంటాయి. సో దట్ వీ కెన్ షో అండ్ దే కెన్ గో.
అండ్ దెన్ ఒకసారి వచ్చి మిమ్మల్ని కలిస్తే ఇంక మొత్తం డీటెయిల్స్ అవి మీరు అన్ని చెప్తారు. సో మనకి ఇంకా వరి అవ్వాల్సిన అవసరం ఉండదండి. వీసా ప్రాసెసింగ్ అదంతా కూడా వీళ్ళే చూసుకుంటారు. ఎగ్జామ్స్ రిలేటెడ్ ఎవ్రీథింగ్ వి విల్ టేక్ కేర్ ఆఫ్. అసలు మీకు అంటే ఇందులో మీరు చూసినట్టయితే ఇప్పుడు ట్రాన్సిషన్ ఇప్పుడు జనరల్ గా మనకి డిగ్రీ అయిపోయిన పిల్లలు అక్కడికి వెళ్ళారనుకోండి, అండ్ జనరల్ గా వాళ్ళకి చాలా టఫ్ ఉంటది, అంటే ఆ సిస్టమ్ నేర్చుకోవడం కూడా టఫ్ ఉంటది. ఇప్పుడు 1 year ఇక్కడ ఉంటే ఈ 1 year లో ఆస్ట్రేలియన్ సిస్టమ్ ఆఫ్ ఎడ్యుకేషన్ అంటే అక్కడ చదువు చెప్పేదానికన్నా పిల్లలతో చేపించేది ఎక్కువ ఉంటది. చెప్పడం ఓన్లీ 8 గంటలు 10 గంటలు చెప్తారు, మిగిలిన టైం అంతా పిల్లలు చెయ్యాలి. సో ఆ చేయడం అసైన్మెంట్స్ ఎవ్రీథింగ్ ఇస్ అసైన్మెంట్. మనకిలాగా ప్రతిదీ స్పూన్ ఫీడింగ్ ఉండదు. అండ్ యావరేజ్ స్టూడెంట్ కూడా ఎక్సెల్ అవ్వగలుగుతాడమ్మా. అంటే సిలబస్ ఈజీ అని కాదు, యూనిట్ అయిపోయిన తర్వాత వెనక్కి వెళ్ళి మొత్తం అన్ని బట్టి రాయవలసిన అవసరం లేదు. అంటే ఏ యూనిట్కి ఆ యూనిటే ఆల్ దీస్ క్యూములేటివ్ గ్రేడింగ్ కింద అవుతుంది. మనకేమైంది ఇప్పుడు 6 months సిలబస్ ఒక 3 రోజులు కరెక్ట్గా కూర్చుని నెల వరకు బట్టి కొట్టి వెళ్ళి పిల్లలు రాయాలి. ఇంజనీరింగ్ ఎగ్జామ్ తీసుకుంటే, డిగ్రీ ఎగ్జామ్ తీసుకున్నా, వీళ్ళకి ఏమైంది ఎవ్రీ డే ఎవ్రీ వీక్ ఈజ్ అన్ అసైన్మెంట్ వీక్. సో ఇవాళ చెప్పింది అది ఎగ్జామ్ కిందే లెక్క. అంటే ఎవ్రీ వీక్ దే విల్ బి అప్పుడే చదవాలి. యావరేజ్ స్టూడెంట్కి ఏమైంది అప్పుడు ఒక లెసనే ఆకలింపు చేసుకోవాలి, ఒక లెసనే అర్థం చేసుకొని రాసేస్తాడు అనమాట. సో ఇట్ ఈస్ ఈజీ ఫర్ యావరేజ్ స్టూడెంట్ టు ఎక్సెల్ ఇన్ దిస్ సిలబస్, దో ద సిలబస్ ఈస్ మచ్ టఫర్ దెన్ ఇండియన్ సిలబస్. ఐటీ తీసుకుంటే మన దగ్గర పిహెచ్డి చేస్తున్న వాళ్ళు కూడా చెప్పలేకపోతున్నారు ఇక్కడ వాళ్ళు. సో వీ హ్యాడ్ టు సర్చ్ ఫర్ అ లాట్ ఫర్ అన్ ఐటీ ఫ్యాకల్టీ అన్నమాట. సో ఇంజనీరింగ్ అంటే ఓన్లీ ఐటీ నేనమ్మా, ఇంకా వేరే కూడా ఉంటాయి? ఆల్ బ్రాంచెస్ ఆర్ దేర్. అంటే ఫస్ట్ ఇయర్ కామన్ ఉంటుంది ఇక్కడ, తర్వాత దే కెన్ గో ఫర్ సివిల్, దే కెన్ గో ఫర్ కంప్యూటర్ సైన్స్, దే కెన్ గో ఫర్ మెకానికల్, దే కెన్ గో ఫర్ రోబోటిక్స్, దే కెన్ గో ఫర్ ఎనీ బ్రాంచ్ అలా. అండ్ ఈవెన్ బిజినెస్ కూడా సేమ్ థింగ్ కదా. ఇప్పుడు సెకండ్ ఇయర్ వచ్చారు, దే కెన్ గో ఫర్ కామర్స్, దే కెన్ గో ఫర్ ఎకనామిక్స్ ఆర్ ఫినాన్స్ ఆర్ హెచ్ఆర్, వాట్ ఎవర్ దే వాంట్ దే కెన్ గో ఫర్. మీకు షెఫ్ ఉంటుంది, హోటల్ మేనేజ్మెంట్ ఉంటుంది, అండ్ దెన్ మేనేజింగ్ ద కిచెన్ ఉంటుంది. సో దేర్ ఆర్ నెంబర్ ఆఫ్ థింగ్స్ ఇన్ హాస్పిటాలిటీ ఆల్సో. ఓకే, సో ఈ కోర్సెస్ అన్ని వాళ్ళకి దేని ఇంట్రెస్ట్ ఉందో అంతే దాంట్లో జాయిన్ ఉండొచ్చమ్మా. ఓకే మ్యామ్. సో అక్కడ కిడ్స్ ఎలా ఉన్నారని వరి అవ్వాల్సిన అవసరం లేదు. సో మన వాళ్ళు ఉన్నారు, చూసుకుంటారు. అవును. మీకు ఇది అయిపోయాక కూడా ఈ గ్రాడ్యుయేట్ స్కిల్డ్ వీసా 2 years అయిపోయాక కూడా పిఆర్ కూడా మేమే అప్లై చేస్తామండి కావాలంటే. సో దానికి అది అప్లై చేయాలి, ఏమేమి దానికి ప్రొసీజర్స్ ఉంటాయి అవన్నీ ముందు ట్రైన్ చేస్తూ వెళ్తారు. ఆల్వేస్ అలాంగ్ విత్ ద ఎడ్యుకేషన్ విల్ ట్రైన్ దెమ్ హౌ టు రన్. ఇప్పుడు సేమ్ ఐటీ సిలబస్ చదివిన అబ్బాయి ఐటీ జాబ్ చేస్తేనే తనకి పిఆర్ పాసిబిలిటీ ఎక్కువ ఉంటుంది. ఐటీ చదివి తను వెళ్ళి బిజినెస్ లో జాబ్ చేస్తే then his PR possibility will become low. These kind of things also we advise our students on a regular basis. Okay, so akkada mana own colleges amma ela untadi? One college we are a partner with, and the remaining 2 colleges we are just tied up with them. We are not ante ikkada ippudu man 1 year India lo ikkada education mana ikkada nunchi jarugutundi ma'am, access nunchi. So tarvata ante college velli select chesukovalsi untunda, ela untundi? Ippudu access అయిపోయిన తర్వాత అమ్మ సెకండ్ ఇయర్ అది ఇప్పుడు ఏం అవసరం లేదు. అడ్మిషన్ టైంలో బై ది ఎండ్ ఆఫ్ ది ఇయర్ అంటే వీళ్ళ సిలబస్ అయిపోయే టైంలో దే కెన్ చూజ్ అ కాలేజ్ ఆఫ్ దేర్ ఓన్ దిస్ థింగ్, వాట్ ఎవర్ కాలేజ్ దే వాంట్స్. బెస్ట్ ఎగ్జాంపుల్ దానికి ఏంటంటే ఇప్పుడు బీకామ్ ఫస్ట్ ఇయర్ మనం ఇక్కడ చదివి బీకామ్ సెకండ్ ఇయర్కి మనం వేరే ఊరు ట్రాన్స్ఫర్ అయితే అడ్మిషన్ ఎలా వస్తుందో అలాగా వీళ్ళు ఫస్ట్ ఇయర్ వీళ్ళ దగ్గర ఉంది మార్క్ లిస్ట్. సో ఏ కాలేజ్ అయినా వాళ్ళు జాయిన్ అవ్వచ్చు. సో ఆస్ట్రేలియన్ బేస్డ్ లోనే ఫస్ట్ ఇయర్ కంప్లీట్ చేసాం కాబట్టి ఈ సర్టిఫికేట్ తో ఆస్ట్రేలియాలో అవని, కెనడాలో అవని, యూకేలో అవని ఎక్కడైనా సెకండ్ ఇయర్ అడ్మిషన్ వస్తుంది. సబ్జెక్ట్ టు మెరిట్ అండ్ మనీ, అండ్ దట్ సబ్జెక్ట్ షుడ్ బి అవైలబుల్ ఇన్ దట్ కాలేజ్. ఇప్పుడు బీకామ్ ఇప్పుడు కామర్స్ చదివి తను ఐటీ కాలేజ్లో అడ్మిషన్ అడిగితే దట్స్ నాట్ పాసిబుల్. బట్ బేసికలీ ఎనీ కాలేజ్ దట్ హ్యాస్ ద సిలబస్ దట్ దే ఆర్ ఆస్కింగ్, అండ్ ఇట్ డిపెండ్స్ అపాన్ ది మెరిట్. అంటే ఐఎల్ స్కోర్, ఇంటర్మీడియట్ లో వీళ్ళకి వచ్చిన స్కోర్, ఫస్ట్ ఇయర్ వీళ్ళ పర్ఫార్మెన్స్, సో మన బడ్జెట్ ఇవన్నీ ఈ అవేర్నెస్ అంతా మీరు ఎలాగో ఆల్వేస్ టెల్ దెమ్. ఓరియంటేషన్ కూడా ఉంటుంది, కంట్రీ ఓరియంటేషన్ ఉంటుంది. ఆస్ట్రేలియన్ లెక్చరర్స్ ఆన్లైన్ క్లాసెస్ చెప్తా ఉంటారు.
and then they will understand how they speak and all that also. By the time they go, they will be already well aware. సో ఇక్కడ మీరు ఈ 1 year లోనే వీళ్ళ కమ్యూనికేషన్ అవంతా కూడా కొంచెం ఎవ్రీథింగ్ అసలు ఐఎల్స్ దాటాలంటేనే దే హ్యావ్ టు డూ వెరీ గుడ్ ఇన్ ఇంగ్లీష్ అండ్ ఆల్. కానీ మనకు వాళ్ళు క్లాసులు చెప్పడం వల్ల వాళ్ళు చెప్పినప్పుడల్లా మరి వీళ్ళు అదే భాషలో వినాలి కదమ్మా. సో బై ద టైం ఇంగ్లీష్ కూడా కొంచెం మొత్తం ఆస్ట్రేలియన్ ఫార్మ్ ఆఫ్ ఎడ్యుకేషన్ కి హ్యాబిట్ అయ్యి వెళ్తారు. అక్కడ జీరో స్ట్రగుల్ వాళ్ళకి. సో అక్కడ ఇంటర్వ్యూస్ లో ఎలా ఫేస్ చేయాలి అనే టెన్షన్ లేకుండా సో ఆల్రెడీ దే 1 year దే ఆర్ యూజింగ్ దట్ ఎవ్రీథింగ్ ఈజీ ఫర్ దెమ్. అండ్ ఈవెన్ ఇప్పుడు పార్ట్ టైం జాబ్ కూడా ఐ ఆల్వేస్ సజెస్ట్ ఎవ్రీబడి. ఎందుకంటే నువ్వు అన్నావు చూడు ఇంటర్వ్యూస్ అని, ఒకటి కంట్రీలో పీపుల్ హౌ దే బిహేవ్ దే విల్ కమ్ టు అండర్స్టాండ్. అసలు ఎవరితో ఎలా మాట్లాడాలి, వీళ్ళ పద్ధతులు ఏంటి, వీళ్ళ మేనర్స్ ఏంటి, వీళ్ళతో కూర్చొని మాట్లాడాలా నుంచుని మాట్లాడాలా అంతా అర్థమైంది ఇది పార్ట్ టైం జాబ్ చేసేదాడు. 2 ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడే వీడు ఆల్రెడీ నెలకు 1,50,000 సంపాదించే పిల్లోడు ఇంటర్వ్యూలో టెన్షన్ ఏముంటుందమ్మా. వచ్చింది సంతోషం, రాలేదు ఇంకో ట్రై చేసుకుందాం, రేపటికి భోజనం లేదని అయితే లేదు కదా. సో హీఈస్ ఆల్రెడీ వెరీ వెరీ కాన్ఫిడెంట్ దట్ దిస్ ఈస్ ద లెవెల్ ఐ హ్యావ్, దిస్ ఈస్ దట్ ఐఎమ్ ఎర్నింగ్ వితౌట్ అ డిగ్రీ. సో నౌ ఐ హ్యావ్ అ డిగ్రీ, ఐ కెన్ ఎర్న్ మచ్ మోర్. లైక్ సైకలాజికల్ గా కూడా he'll be very strong అన్నమాట, వెరీ స్ట్రాంగ్. అండ్ సో దట్టు ఇక్కడ ఈ 1 year ఈ కల్చర్ కి అలవాటు పడి ఉంటారు కాబట్టి సో వెన్ దే అసలు ఏమి కష్టం అనిపించదు వాళ్ళకి, ఏమి కష్టం అనిపించదు, అంతా ఈజీగానే ఉంటది. సో విలేజెస్ నుంచి వచ్చిన వాళ్ళు కూడా దే కెన్ సస్టైన్. లేదు విలేజెస్ నుంచి వచ్చిన వాళ్ళు సస్టైన్ అవ్వచ్చు. ఇంకా చెప్పాల్సి వస్తే మా దగ్గర 70% ఆఫ్ ది కిడ్స్ ఆర్ ఫ్రమ్ విలేజెస్ కరెంట్ బ్యాచ్. సో మ్యామ్ ఇక్కడ ఇప్పుడు ఫస్ట్ 1 year మీ దగ్గర అకామిడేషన్ అది ఉంటుందా? హాస్టల్ ఉందమ్మా విత్ ఇన్ అవర్ క్యాంపస్. మీరు చూసారు కదా. ఓన్లీ హాస్టల్ ఏనా లేకపోతే ఇలా డే వైజ్ వచ్చి వెళ్ళొచ్చా? హాస్టల్లో ఉంటారు అండ్ క్లాస్ రూమ్కి ఇక్కడికే వస్తారు. క్యాంపస్కి వచ్చి క్లాస్ రూమ్లో 9 to 3 ఉంటుంది ఫుల్ టైం క్లాసెస్. 9 to 3 ఇక్కడ ఉండి మళ్ళీ దే గో బ్యాక్ టు దర్ హాస్టల్. ఎవరికైనా ఎక్స్ట్రా క్లాసెస్ అవసరం అయితే దే విల్ బి సిట్టింగ్ హియర్ టిల్ 6 o'clock. సో ఇక్కడ కూడా మన పర్సన్ ఉంటారు. ఆస్ట్రేలియన్ స్లాంగ్ అది వీళ్ళకి ఏదైనా లేదు తెలియదని చెప్పి చెప్పినవన్నీ మళ్ళీ మన టీచర్లు మళ్ళీ చెప్తానే ఉంటారు. వాళ్ళ క్లాస్ అసిస్టెంట్ అనేదో అంటారు వాళ్ళ భాషలో. సో దీస్ గైస్ విల్ బి లుకింగ్ దట్ అర్థమైందా లేదా, అర్థం అవ్వకపోతే ఏ ఏరియాస్లో వీళ్ళకి ల్యాగింగ్ ఉంది. మీరు నమ్మరు, మాకు ఫస్ట్ ఇయర్ అడ్మిషన్స్ అప్పుడు తెలుగు మీడియం స్టూడెంట్ ఉండే, అంటే ఇంటర్మీడియట్ సర్టిఫికేట్ ఇంగ్లీష్ మీడియం ఉండే. మనం వెనక్కి వెళ్ళి ఎంక్వైరీ చేయలే. అంటే జనరల్గా అందరూ ఇప్పుడు ఇంగ్లీష్ మీడియమే చదువుతున్నారు కదా అని అడ్మిషన్ ఇచ్చేసాము. మాకు ఫస్ట్ 3rd weekలో వీ కేమ్ టు నో, అంటే తను రాస్తా ఉంది సరిగా రావట్లేదు, సరే ఇంతలా రాయట్లేదు ఏంటి అని నుంచో పెట్టి అడిగితే 10th వరకు తెలుగు మీడియం అన్నది. ఆ అమ్మాయే ఐఎల్స్లో షీ గాట్ ఎ నైస్ స్కోర్ అండి. సో రాకపోవడం అన్నది మీరు ఇందాక విలేజెస్లో వాళ్ళకి వస్తుందా అన్నది మాత్రం అవుట్ ఆఫ్ క్వశ్చన్. అసలు ఫారెన్ వెళ్ళడానికి ఇష్టం ఉంటే మాత్రం బ్యాచిలర్స్ డిగ్రీకి దిస్ ఇస్ ద బెస్ట్ కోర్స్ అవైలబుల్. ఓకే, థ్యాంక్ యూ మ్యామ్. ఇంత మంచి ఇన్ఫర్మేషన్స్ అంతా షేర్ చేశారు. మీకు ఇంకా ఏదైనా డౌట్స్ ఉన్నా కూడా మేడం వాళ్ళకి కాంటాక్ట్ చేయండి. థ్యాంక్ యూ వన్స్ అగైన్ మ్యామ్. ఇంత మంచి సర్వీసెస్ ఇస్తున్నారు. అంటే ఇప్పుడు యాజ్ ఏ పేరెంట్ నేను కూడా వచ్చి ఇప్పుడు నా తమ్ముడిని ఇంకా పంపించాలి అంటే కూడా సో యు ఆర్ టెల్లింగ్ దట్ అక్కడ ఒక మన పర్సన్ ఉన్నారు చూసుకుంటారమ్మా, ప్రాబ్లం ఉండదు అంటే అదొక ధైర్యం కదా. ఎవరికైనా అంతే. కన్సల్టెన్సీ వాళ్ళని మనం 100% వి కాంట్ ట్రస్ట్. అంటే వాళ్ళ డ్యూటీ ఫ్లైట్ ఎక్కించే వరకునేనండి, తర్వాత వాళ్ళ డ్యూటీ ఇస్ డన్. ఇట్స్ నాట్ అబౌట్ చేయడం చేయకపోవడం అని కాదు, వాళ్ళ పద్ధతి ప్రకారం. సో ఈవెన్ పేరెంట్స్ కూడా దే డోంట్ ఎక్స్పెక్ట్ మచ్ ఫ్రమ్ దెమ్. అసలు ఏమి ఉండదండి. అంటే వాళ్ళ ముందే ఆ అవేర్నెస్ ఉంది అందరికీ కూడా ఎక్కించే వరకునే. అండ్ అందరు కన్సల్టెంట్స్కి అబ్రాడ్లో ఆఫీసెస్ ఉండడం ఇలాంటివి కూడా ఉండవు కదండి. అంటే మనం కూడా వాళ్ళని బ్లేమ్ చేయడానికి లేదు, అంతే వాళ్ళు ఇక్కడి నుంచే ఏదో చూడాలి అంతే. థ్యాంక్ యూ మ్యామ్, చాలా మంచి ఇన్ఫర్మేషన్ షేర్ చేశారు. థ్యాంక్ యూ వన్స్ అగైన్. నమస్తే.